అండి. బాగున్నారా? మరి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మరి మనమందరం కలిసి బాగుంటేనే మనము చేసుకునే పండుగలు, చేయబోయే పండుగలు, మరి వచ్చే పండుగలు మనల్ని అందరిని కూడా సంతోషపెడితే మనకు తెలుసు. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ ఏంటండి? దసరా. దసరా పండుగను మరి యొక్క తెలంగాణలో చాలా గొప్పగా చేస్తారు. మరి తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమైన గొప్ప పండుగ. మరి అదేవిధంగా నా యొక్క ప్రోగ్రాం మీకు తెలుసు, సమాజము నాడు నేడు ప్రోగ్రాం అండి. ఈ నాడు నేడు ప్రోగ్రాం లోపల మనమందరం కూడా పాలు పొందినట్టయితే మనకు కొన్ని విషయాలు కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా నా యొక్క ఛానల్ జీపీఎల్ జీసీ మరి మీరు చేరదీయండి, ఆదరించండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటండి, మనకి ఇప్పుడు రాబోయే పండగ, గొప్ప పండగ దసరా. దసరా అనగానే ఏం చేస్తారు? రేపటి దినం రేపు పెద్దలకు మరి ఏంటి బియ్యం ఇయ్యడము అనేది, పెద్దలను చనిపోయినటువంటి వాళ్ళందరి ఆత్మను తృప్తిపరచాలా అనేసి ప్రతి ఇంటి వాళ్ళు వాళ్ళ పేరు మీద ఏం చేస్తారు, ఒక చిన్న ఉత్సవం పండగలాగా చేసుకొని వాళ్లకు వారికి ఏవేవి ఇయ్యాలనో ఆ బియ్యమా లేకపోతే ధాన్యమా ఏంటివో అవి వాళ్ళ పేరు మీద చదివించి మరి ఇతరులకి ఇస్తారనమాట, వాళ్ళకి బాపణంలో పోయే వరకు. కాబట్టి ఆ రకంగా మరి ఎందుకు చేస్తారు ఆ ఆచారము అంటే, మన పెద్దవాళ్ళు మనల్ని ఏ విధంగా మరి యొక్క ఆచారాలను కొనసాగింపజేసినారో అదే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా మరి ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారు, పెద్దలకు బియ్యం ఇయ్యడము అనడం. కాబట్టి ఈ రకంగా చేసినప్పుడు పితృలను సంతోష పెట్టాలి, అంటే వాళ్ళ నుండి మనం వచ్చాం కాబట్టి. మరి అలాంటప్పుడు ఒక చిన్న సంఘటన నేను చెప్తానండి. ఈరోజు నిన్న నాకు ఎవరో షేర్ చేశారు. ఏంటంటే ఒక తల్లి పండు ముసలామైనప్పుడు 80-85 ఏళ్ళు ఉన్నప్పుడు భర్తలు ఉండరండి, చాలా మట్టుకు ఉండరు. ఎందుకంటే భార్య కంటే ఆ రోజుల లోపల భర్త 7, 8, 10 సంవత్సరాల దాకా కూడా పెద్ద వయస్కులు ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు పరంగతులు అయిపోయినాక, దివంగతులు అయిపోయినాక ఇక తల్లి ఒక్కతే మిగులుతుంది. మరి మొట్టమొదట తల్లి పిల్లలను, కొడుకులను కానీ కోడళ్ళను కానీ ఎవరి బిడ్డలను కానీ ఎంతగానో ఆలనా పాలనతో పెంచినటువంటి ఆ తల్లే మిగులుతుంది. ఫస్ట్ పుట్టినప్పుడు తల్లి చేతుల మీద, తల్లి ఒడిలో పెరిగినటువంటి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక సంఘటన మీకు చెప్తాను. నిన్ను చూశానండి. ఒక ఇంటి పెరట్లో అత్తను కోడలు తీసుకెళ్ళి ఆ చెట్లలో వేసి మదించుతుందండి. ఆమెను అక్కడ వేసి పడదోసి బాగా పిడిగుద్దులు గుద్దుతుంది. అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, ఆమె మీద నుండి అటు ఇటు కాలు వేసి ఆ మనిషి, ఆ ముసలామె తెల్ల వెంట్రుకలు పండిపోయినాయి. దాదాపు ఆమెకు 85-90 సంవత్సరాల దగ్గరలో ఉంటుందండి. మొత్తం కోడలు ఫేసు, కోడలు మొత్తము ఆ మనిషి ఆకారము, మరి కొడుకు, ఆ ముసలామె అందరూ కనబడుతున్నారు అని చక్కగా. మరి దీన్ని కూడా మరి చట్టం దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి తీసుకువెళ్ళినట్టయితే చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆ పుణ్యం కట్టుకుంటే వాళ్ళకు తగిన శిక్ష ఇస్తారండి. ఎందుకంటే ఆ ముసలావిడను ఆ జామ చెట్టు అలాంటి చెట్లు మనం పెరట్లో పెట్టుకుంటాం కదా, ఆ చెట్లల్లో మట్టి ఎరువులే ఉంటాయి. కాబట్టి ఎక్కడ కొట్టినా కూడా ఇంట్లో కొడితే ఇరుగు పొరుగు వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అత్తను ఈ రకంగా చిత్రహింస పెట్టి కొట్టి చంపుతుంది అనే మాట రాకుండా ఆమెను తీసుకెళ్ళి ఆ చెట్లల్లో పారేసి ఆ చెట్లల్లో అక్కడో కాలు ఇక్కడో కాలేసి గుద్దుతుందండి. అదేవిధంగా ఆమె కొడుతున్న సమయం లోపల ఆమె భర్త వచ్చాడు. అంటే ఆ ముసలావిడకు కొడుకు, స్వయాన తను 9 నెలలు మోసి కని పెంచి పెద్దగా చేసిన కొడుకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, భార్య కొడుతుంటే సరిపోలేదని ఆయన ఏం చేశాడు, భార్య జరిగిందిగా, భర్తకు అప్పగించేసింది అత్తను. ఇక అప్పుడు ఈమెకు భర్త, ఆ ముసలామెకు కొడుకు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ ముసలామెను పట్టి ఆయన వయసుకున్నాడండి, ఒక 40 ఏళ్ళు ఉంటాడు.
ఆ అట్లా యవ్వనం ఉన్నటువంటి బలమైన వాడు ఆ ముసలామె 85 ఏళ్ళు ఉన్నట్టు సావు దగ్గరకు వచ్చిన ఆవిడను లేపి లేపి ఎత్తేస్తున్నాడండి. ఎత్తేస్తున్నాడు, మెడబట్టి ఇరుస్తున్నాడు, మెడను తలను ఆ నేలకేసి కొడుతున్నాడు. భార్యనేమి ఇట్లా నడుముకు చేతి పెట్టుకొని ఇట్లా ఆని చూస్తుంది. ఆమెకి ఇంకా పగ చల్లారలేదు. ఏం కావాలి ఆమె నుండి? ఆమె ఏం చేసి పెడుతుంది? ఆమె ఏమైనా వంట చేసి పెడుతుందా? పని చేసి పెడుతుందా? ఆమె వయసు అంతా వీళ్ళకే ధారపోసింది కదా, ఈ కోడలనే ఆమె భర్తకే ధారపోసింది కదా. ఇంకేం చేస్తుంది ఇప్పుడు ఆమె చెప్పు? లేకపోతే ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోతే అనాథాశ్రమాలు ఉన్నాయి, అక్కడ చేర్పించవచ్చు కదా. లేదా మరి ఆమెను బయటికి వెళ్ళకూడదు, ఎక్కడ ఆమె బ్రతుకుతుంది? ఎన్నో గుడిమెట్ల దగ్గర కూర్చొని అడుక్కొని అనేది బ్రతుకుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ యొక్క దిక్కులేని వాళ్లకు పోషించకుండా కొడుకులు ఈ రకంగా చేస్తున్నారని ఆసరా పథకం ఇస్తుందండి. 3,000 2,500. మరి వాటితోనన్నా ఆమె బ్రతుకుతుంది, ఇంత అడుక్కొని ఎక్కడైనా తిని. కానీ చావని మనిషిని కొట్టి చంపడం ఏంటండి? మరి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ప్రభుత్వము, మనము ఎన్నుకున్నటువంటి గొప్ప పాలకులు మరి ఓటప్పుడు మాత్రము ఇంటింటికి సర్వే చేస్తారు. మరి ఇప్పుడు ఓట్లు వాళ్ళకు అవసరము, ఇంటింటికి ఓటర్ల సర్వే చేస్తారు. మరి ఇప్పుడు ఈ రోజులలో ఎంత బాధాకరంగా ఒక పెద్దవాళ్లను పిండ ప్రదార్థం చేసినట్లుగా కాకుండా చనిపోయినాకనేమో దేవతలు అవుతారు, బ్రతుకున్నప్పుడేమో వాళ్ళు దయ్యాలు అవుతారా? అట్లా కనిపించిన కొడుకే వాడు ఎగిరేస్తా ఎత్తేసి ఇట్లా లేపి ఇట్లా వేస్తున్నాడు. పాపం ఎక్కడికక్కడ పడిపో కేక, ఆమెకు ఊపిరి ఆడతలేదు కేక పెట్టడానికి కూడా. అలా కోడలు కొట్టేటప్పుడు అమ్మా అమ్మా అని అంటుంది, కానీ కొడుకు కొట్టేటప్పుడు లేపి ఎత్తేస్తుంటే ఊపిరి ఆడతలేదు. ఆ ప్రాణం పోయిందో మరి ఉన్నదో ఆ ప్రాణం తెలియదమ్మా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో కోడళ్ళు కూడా రేపు అంతకంటే డబుల్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసే కోడళ్ళు సదురుకోండి, సరి చేసుకోండి మీ జీవితాలు. అట్లా చేసేవాళ్ళు లేదా మంచిగా ఉన్నోళ్ళైతే ఆ చేసే వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇదే మనం చేయాల్సిన పని. ఆ చేసే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వెంటనే తెలియకుండా అయినా కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఇస్తే కూడా ఏమున్నది? వాడు ఒకనాడు అక్కడ ఉంటున్నాడు, పైసలు పోసి లేకుండా ఏ లీడర్తోనో ఫోన్ చేయించి వాడు బయటకు వస్తున్నాడు. ఈ దరిద్రమే మన దేశంలో ఉండడం చేత వీళ్ళు రెచ్చిపోతున్నారు, పెట్టరైపోతున్నారు. కొడుకులండి 9 నెలలు వాళ్ళ కడుపులో మోసి గోరుముద్దలు తినిపించి ఎత్తుకొని ఆలన పాలన ఒడిలో చేతిలో ఆ లాలించి పాలించి తన కడుపు కట్టుకొని వాళ్ళకి పెట్టి పెంచిన తల్లిని వాడు అంతగానం కొడుతున్నాడండి. ఆమె పాపం కొడుతుంటే కూడా ఆడదాని సిగ్గు చూడు. చనిపోయే ముందు కూడా 85-90 సంవత్సరాల దగ్గర ఉంటుంది ఆవిడ. ఆ చీర లేపి కొడుతుంటే కాళ్ళు ఇటట్టు పోతే ఏమన్నా ప్రైవేట్ పార్ట్ కనబడుతుందేమో అని ఆమె ఆ రకంగా అయికుంటా కూడా ఇది సరి చేసుకుంటుంది. చూడండి, స్త్రీ యొక్క స్థితిగతిని అర్థం చేసుకోండి. ఏ ఇంట్లో స్త్రీ లేదు, బిడ్డ లేదా, మనకి తల్లిని చంపేసే భార్య లేదా? రేపు మీకు పుట్టిన కొడుకులు కూడా వాళ్ళకు వచ్చిన భార్యలు ఈ రకంగా చేస్తారనే దాపరికంగా పిల్లలు స్కూల్కు పోయినాక కాలేజీకి పోయినాక వాళ్ళు లేని సమయంలో కొడుకు కోడలు ఈ విధంగా మరి ఆ ముసలి వాళ్ళను కొట్టి చంపుతున్నారు. ఇప్పుడు ఆవిడ చనిపోయి ఉంటుంది అని అనుకుంటా. మరి ఇక 2-3 రోజుల్లో చస్తుంది కూడా. ఎందుకంటే ఆమె ఇక ఎవరు బాగు చేయించలేరు, ఎక్కడ చావాలనే కదా వాళ్ళు చేసింది. అలా మళ్ళీ ఏంటంటే ఆమె పండింది, జ్వరం వచ్చింది, చచ్చిపోయింది. ఇప్పుడు రేపు ఎల్లుండి జ్వరంతోనే ఉంటుంది. ఆమె బాగా లేకుండా పడకలోనో ఎక్కడ పడేస్తారు. మరి ఆమెను ఎవరు చూపెట్టరు కూడా. వీళ్ళే కావాలని కొట్టినప్పుడు ఎవరు చూపిస్తారు? కాబట్టి లోకమా, సమాజమా, ముఖ్యంగా భారతదేశ దరిద్రమా, మీరందరూ మేల్కొనండి. స్త్రీ లేని ఇల్లు ఎక్కడుంది? ప్రకృతి లేనిది పురుషుడు ఏడున్నాడు? నీకు పెళ్ళం కావాలి కానీ తల్లొద్దా? అసలు మనిషివా జంతువా? నిన్ను ఇట్లనే కొట్టుకుంటా పెంచిందా నీ అమ్మ? ఆనాడు నీ పెండ్లం కంటే నిన్ను బాగా చూసింటది. ఆ లేని రోజుల్లో గంజి అడుక్కొచ్చి పోసైనా నిన్ను పెంచి ఉంటుంది. ఆ జ్ఞానం లేదా? రేపు నీ కొడుకులు నీ తల్లిని ఎగిరేసి నువ్వు ఎట్లా కొట్టినావు అట్లా చెండాలి కొడతారు. ఇంకా కొన్ని రోజులే కదా మీది చూసేది. ఎంతకాలం ఇది శాశ్వతము? ఇదేనా భారతదేశము? భారత మాతను గౌరవించేది, తల్లిని గౌరవించేది ఇదేనా పాలకులు చేస్తున్నది? మరి ఇప్పుడు ఓటర్ లిస్టుకు
పంపిస్తారే సర్వే చేయమని, ఓట్లు ఎన్ని వచ్చినాయి ఏదా అనేసి అవి చూసుకొని ఇక దొంగ ఓట్లో దొరబోతులో ప్లాన్ వేస్తారు. కానీ ఇంటింటికి సర్వే చేసి సర్కారుగా మేము ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు మీరు స్వయంగా రాలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఓటర్ లిస్టుకు ఓటర్ల కోసం ఎలక్షన్స్ కోసం ఏ విధంగా సర్వే చేయిస్తారో అదే విధంగా ప్రతి ఇంటిని ఊరు పల్లె వాడ పట్నము ప్రతి దగ్గర కూడా ఆ విధంగా సర్వే చేయించి ముసలి వాళ్ళు ఎవరైతే ఈ రకంగా బాధింపబడుతున్నారు లేక ఎవరు చూసే వాళ్ళు లేరో అది సర్వే చేయించి వాళ్ళందరికీ ఏదైనా ఒకటి మీరు షెల్టర్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మరణించే వరకు దేవుడు తీసుకెళ్లే వరకు వాళ్ళ పోషకులుగా మీరు ఉండాలి. అంతే. మీరు బతుకమ్మ చీరలు వంచినంత మాత్రాన కాదు, బతుకమ్మలు ఆడినంత మాత్రాన కాదు. అర్థమైందా? బంగారు భవిత అంటే ఏంటిది? తల్లిదండ్రులను పూజించమన్నాడు వినాయకుడు. అన్ని పూజలు చేసినాము. మొన్న వినాయక చవితికి నవరాత్రులు చేసినాము. వినాయకుడు ఎట్లొచ్చిండు కైలాసం నుండి భూమి మీదకి? ఎట్లొచ్చిండు? తల్లిదండ్రులను పూజించి మొదటి పూజ తను సంపాదించుకొని వచ్చిండు. వాళ్ళ ఆశీర్వాదమే అది. మరి మీరు తల్లిదండ్రులను కొట్టి చంపుతున్నారు. భర్త లేని ముసలామెను తల్లిని కొట్టి చంపుతున్నారు. ఇంత పాపముతో నిండుకున్నది ఈ భారతదేశం. ఇంత కుండ ఇది. అమృత భాండం అని ఒకసారి అన్నాం మనం, కానీ ఇది అమృత భాండం కాదండి. ఇదంతా విషపు భాండము. కాబట్టి ఏ ఇంట్లో ఆడపిల్లను కంటలేరు, ఏ ఇంట్లో భార్య లేని పురుషుడు ఉన్నాడు, ఏ ఇంట్లో తల్లి లేని కుటుంబం ఉంది చెప్పండి? మీరు ఆ విధంగా గుండె పైన చేసుకొని స్త్రీ లేనిది, తల్లి లేనిది, ఆడపిల్ల పుట్టుక లేని ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేసిండ్రంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. కానీ ప్రతి ఇంటిని సర్వే చేయండి. ప్రభుత్వమా మేల్కొనండి. ప్రతినిధులారా మీ నిస్వార్థమైనటువంటి పాలనను ఇప్పుడు చూపెట్టండి. తల్లిదండ్రులకు పిండం పెట్టడం, పిండ ప్రదాత చేయడము, పెద్దలకని పితరులకు బియ్యం ఇయ్యడం, పెద్దల అమావాస అని రేపు చెప్పుకోవడం కాదండి. ఆ ముందు తల్లి దేవతను, తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళను, పితృలను ముందు గౌరవించి వినాయకుడిలాగా పూజించినప్పుడే మీరు నిజమైనటువంటి మానవ జాతి. అందుకే పాలకులారా మేలుకోనండి. మీ స్వార్థము వీడండి. మీరు కూడా ఇవాళ ఉంటారు, రేపు పోతారు. మరి ఈ రోజులు స్త్రీలను, ముసలి వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు పోతారు, మీరుంటారా? మీరు కూడా పోతారు కదా. ఎన్నాళ్ళు మీ యొక్కది సాగుతుంది? అందరం ఒకనాడు పోవలసిందే కదా. అప్పుడు పిండ ప్రదాతాలు అవసరమా? బ్రతుకున్నప్పుడు చూడండి. కాబట్టి సమాజమా, ముఖ్యంగా ఈ విషపాండమైనటువంటి భారతదేశంలో ముఖ్యంగా కుల మతాలతో పాటు తల్లిని హింసించి చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులను మీరు సర్వే చేసి అంత లెక్కలోనికి తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష గల్ఫ్లో ఉన్నట్టు, ఇతర దేశాల్లో ఉన్నట్టు శిక్షలకు గురి చేయండి. ఏ రికమెండేషన్లు వినకూడదు. రికమెండేషన్ చేసేటోడు కూడా తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి స్థితి గతి అంతే కదా. అది అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ పెద్దలకు బియ్యం ఇచ్చే ఈ అమావాస సందర్భంగా నేను చెప్తున్నా, పెద్దలకు బియ్యం ఇవ్వడం ముఖ్యం కాదు. ఉన్న పెద్దలను పూజించండి, వాళ్లకు ఒక పూట అన్నం పెట్టండి, లేదా ఎలగొట్టండి, రోడ్ల మీద అడుక్కొని తింటారు, లేదా ప్రభుత్వం ఇచ్చే ఆసరా పథకం నుండి బ్రతుకుతారు, లేదా అనాథాశ్రమాలలో ఉంటారు. ఎందుకంటే ఆ కొడుకులు ఏం చేస్తున్నారు అంటే దొంగ బుద్ధి దుర్మార్గులు. అడుక్కొని తింటే పలానోడు తల్లి అంటే ఇజ్జత్ పోతుంది. అనాథాశ్రమం లేస్తే పలానోడు తల్లిని ఆశ్రమంలో పెట్టిండని అంటారు. అలాంటి పేరు ఎందుకు? ఇంట్లోనే కొట్టి చంపుదాం. ఈ రకమైనటువంటి గృహహింసలు పెట్టి చంపుతున్న కోడలిని, గృహహింస కోడలికే కాదండి, అత్తకు కూడా పెడుతున్నారు కోడలు. ఈ గృహహింసలకు గురి చేసిన కోడళ్లను, కొడుకులకు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ పెద్దలకు మీరు ఈ యొక్క పండగ పెద్దలకు అమావాస్యను మీరు పూజించేటటువంటి దాంట్లో మీరు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన అవసరం ఉంది కనుక అందరూ కూడా మేల్కొనండి. రేపు ఈ యొక్క పెద్దల అమావాస్యను కూడా మీరు ఈ మనస్సు పూర్తిగా చేయాలి అంటే ముందు తల్లిని పూజించండి. ఇది నేర్చుకోండి.
మరి యొక్క ఛానల్ను మీరు డెవలప్ చేయండి. ఇలాంటి సంఘంలోనే ఆనాడు తల్లికి ఇలా లేకుండింది, తల్లిదండ్రుల పేర్లు పిల్లలకు పెట్టుకున్నారు సమాజంలో. కానీ ఇప్పుడు ఈ రకంగా దుర్మార్గానికి ఎగబడుతున్న కొడుకులు కోడళ్లను తగిన బుద్ధి చెప్పాలంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి శిక్షలు అమలు పరచాలి దేశ పాలకులారా. కాబట్టి ప్రాంతీయ పాలకులే కావచ్చు, మరి రాష్ట్రీయ పాలకులే కావచ్చు, దేశ పాలకులే కావచ్చు, ప్రతి పురుషుడి కూడా పాలించే ప్రతి పురుష స్త్రీలకు తల్లితోనే మీరు వచ్చారు. కాబట్టి తల్లిని ఈ విధంగా హింసించి నానా చిత్రహింసలు పెడుతున్న వాళ్ళను ముందు సర్వే చేసి వాళ్ళని ఏరేయండి, తగిన శిక్ష విధించండి. అప్పుడే మీరు పెద్దలకు ఇచ్చే బియ్యం కానీ పెద్దలకు చేసే పితృదేవతలకు చేసేటటువంటివి అన్నీ కూడా సార్థకం అవుతాయి. లేకపోతే మీకు శాపనార్థాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందు అది గ్రహించమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న దేశవ్యాప్తంగా. సో థ్యాంక్ యూ అండి. జీపీఎల్జీసీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.